హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి గుంటూరుకి ఎంతో ఫేమస్ అయిన వంకాయ బజ్జీని మన స్టైల్లో ఈరోజు వంకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తింటున్నప్పుడు ఇది వంకాయ బజ్జీయా అన్నట్టుగా ఉంటుంది అనమాట. చల్లని వాతావరణంలో వర్షం పడుతున్నప్పుడు ఈ వంకాయ బజ్జీ తింటుంటే ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ అమోఘం అండి. ఈ వంకాయ బజ్జీ దగ్గర ఏది కూడా సరిపోదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎంత రుచిగా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వంకాయ బజ్జీ కోసం అయితే ముందుగా మనం వంకాయని కోసేసుకుందామండి. ఈ వంకాయలు అయితే మా పెరట్లో తెగ కాసేస్తున్నాయి అనమాట. చాలా బాగా కాస్తున్నాయి అనమాట. కాపు కూడా చక్కగా వచ్చింది. అందుకోసం అనేసి ఇంకా బజ్జీ చేసుకుందాం, టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి ఇంకా వంకాయలను అయితే కోసేసుకుంటున్నానండి. పెరట్లో ఉండే వంకాయలు. ఈ వంకాయలకైతే ఎటువంటి మందు ఏమీ చల్లకుండా న్యాచురల్గా పండించినవి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మన సొంత చేతులతో పండించాం కాబట్టి రుచి కూడా అమోఘంగా అనిపిస్తుంది. తింటుంటే ఆ కమ్మదనం ఆస్వాదించుకొని తినొచ్చు అనమాట. నేనైతే వంకాయలు ఇలా తీసేసుకున్నానండి. పొడుగు వంకాయలు తీసేసుకున్నాను. ఇప్పుడైతే మనం బజ్జీ చేసేసుకుందామండి. పదండి. దీనికోసం అయితే బజ్జీ చేసేసుకోవడానికి అయితే ఒక మిక్సింగ్ బౌల్ని తీసేసుకొని మిక్సింగ్ బౌల్లోకి కొద్దిగా శనగపిండిని తీసేసుకుంటున్నానండి. దీంట్లోకి అయితే కలర్ఫుల్గా రావడం కోసం బజ్జీకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు కారాన్ని, 1 టీ స్పూన్ వరకు వామును వేసేసుకొని వామును అనేది నలిపి వేసేసుకోండి. నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా నలిపి వేసుకున్న తర్వాత దీనిలో రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఎక్కువ పలుచు కాకుండా థిక్గా కాకుండా మీడియంగా కలిపేసుకోండి. మనకి దోశ బ్యాటర్ కంటే కొద్దిగా థిక్గా ఉండేటట్లు చూసుకోండి. మనకి చెయ్యి మునిగితే మన చెయ్యికి ఎంత అంటితే అంత బజ్జీకి అంటుతున్నట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఎక్కువ పలుచగా కాకుండా మంచిగా చక్కగా కలిపేసుకుంటే మనకి అనేది బజ్జీ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వంట సోడా లేదు అంటే దాని ప్లేస్లో వేడిగా కాగుతున్న నూనె కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఇప్పుడు మనకి చక్కగా ఈ పిండి అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. కరెక్ట్గా మంచిగా బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వంకాయ బజ్జీ కోసం వంకాయలని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత బజ్జీ పొడుగ్గా ఉంటే బాగుంటాయండి. అలానే పొడుగ్గా పలుచగా కోసుకోవడానికి ట్రై చేయండి. మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా కట్ చేసేసుకోండి. మంచిగా కట్ చేసుకుంటే మనకి బజ్జీ లోన వరకు మంచిగా కుక్ అవుతుంది కూడాను. చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వంకాయలు కోసిన వెంటనే మనం అనేది ఒక సైడ్కి ఆయిల్ ఒక కడాయిలో పెట్టి హీట్ చేసుకోండి. ఎందుకంటే వంకాయ నలుపు పడిపోతుంది. లేదంటే ఒక సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి వంకాయల్ని. అప్పటికప్పుడు అయితే రెడీగా ఇంకా నల్లగా అవ్వకుండా ఉంటాయి. చక్కగా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు బ్యాటర్ ముందుగా శనగపిండి బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, దానిలో వంకాయని ఒక్కొక్క ముక్క తర్వాత ఒక ముక్కను పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కంపల్సరీ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. ఎందుకంటే లోన పెట్టే వంకాయ అనేది మంచిగా కుక్ అవుతుంది. టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఏదైనా కుక్ చేసినప్పుడు మన ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఫస్ట్ వైపు వేగిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసేసుకోండి. మంచిగా వేయించేసుకోండి. క్రిస్పీగా టేస్టీగా అయ్యేంత వరకు వేయించుకుంటే ఈ వంకాయ బజ్జీ మంచి రుచిగా ఉంటుంది. ఇందులో కొద్దిగా వంట సోడాను వేసాం కాబట్టి ఇంకా ఫ్లఫీగా టేస్టీగా చాలా బాగుంటుంది. వంట సోడా వేయమనేసి ఎక్కువ వేసేవద్దు. ఎక్కువ ఆయిల్ లాగేస్తూ ఉంటాయి కాబట్టి చిటికెడు వేసుకొని మంచిగా వేయించేసుకోండి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక సైడ్కి టిష్యూ వేయకుండా పేపర్లోకి డైరెక్ట్గా వేసేసుకోండి. టిష్యూ వేస్తే ఆటోమేటిక్గా మెత్తబడిపోతాయి అన్నమాట. అలా మెత్తబడకుండా చక్కగా ఉంటాయి. ఇప్పుడైతే రెండో వాయి అంటారు కదా, సెకండ్ కూడా వేసేసుకోండి. సేమ్ ఇలానే వంకాయ ముక్కని ఆ బ్యాటర్లో ముంచి చక్కగా వేసేసుకోండి. సేమ్ వంకాయ బజ్జీ అంటున్నాను ఏంటండి, అదేనండి అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీలు ఎలా వేస్తామో సేమ్ కూడా ఈ బజ్జీని కూడా అలానే సేమ్ ప్రాసెస్లో వేసేయండి.
కానీ కొద్దిగా ట్రిక్స్ అన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అనమాట. చక్కగా ఇవి కూడా వేగుతున్నప్పుడే మనం స్టఫింగ్ కోసం అంటారు కదా, మందులో స్టఫింగ్ కాదండి, నార్మల్గా ఇందులో వంకాయలో స్టఫింగ్ అనమాట. ఇందులో స్టఫ్ చేసినప్పుడు ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉండాలి. అవి చిన్నగా కట్ చేసి రెడీ చేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడు సైడ్కి చిన్నగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకుంటే ఇందులో స్టఫింగే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏదైనా వంకాయ బజ్జీ కంటే ఇందులో మిడిల్లో స్టఫ్ చేసిందే ఈ వంకాయ బజ్జీకి నెక్స్ట్ లెవెల్ తెస్తుంది అనమాట. చక్కగా ఇవి కూడా సెకండ్ బాయ్ అనేది మంచిగా వేగిన తర్వాత చక్కగా ఒక సైడ్కి తీసేసుకోండి. ఇప్పుడైతే మనం వంకాయకి లోన్ స్టఫింగ్ చేసుకుందామండి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరలో ఒక అరచెక్క నిమ్మరసాన్ని, కొద్దిగా కారాన్ని, కొద్దిగా సాల్ట్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. అబ్బబ్బా, నిమ్మకాయ మాత్రం గట్టిగా దట్టించండి. దీంట్లో వేయించిన పల్లీలు వేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. కంపల్సరీ పల్లీలు ఉంటే మాత్రం వేసేసుకోండి. పల్లీలు ఉన్నా కూడా నేను అప్పుడు వేసుకోలేదు, నాకు అదొక టేస్ట్ అనమాట. ఇలానే తింటే ఇష్టం అనమాట. ఆ వంకాయలు ఉండే ఫ్లేవర్ తెలుస్తుందని మిడిల్లో కట్ చేసుకొని ఈ వంకాయ మధ్యన ఈ ఉల్లిపాయలు పెట్టుకొని తింటే ఉంటుందండి. పప్పా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. కంపల్సరీ ఒత్తిగా తినేదానికంటే ఇలా స్టఫ్ చేసుకొని తింటే అంత టేస్టీగా ఉంటుంది. ఇటు సైడ్ ఇంకా వేగుతున్నాయి, ఇంకా టేస్ట్ చూపిస్తారని ఇంకా అదిరిపోయిందండి. వేడిగా ఉండేదానికంటే చల్లారిన తర్వాత తినండి, ఇంకా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా అన్నీ వేగిన తర్వాత ఇంకా ప్లేట్లో పెట్టుకొని మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని తినేసాం. బాయ్.